వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా మున్సిపల్ ప్రాంతంలోని లైఫ్ లైన్ తులసి ఆసుపత్రిలో అరుదైన స్కార్లెస్ థైరాయిడ్ శస్త్రచికిత్స విజయవంతమైంది. సాధారణంగా థైరాయిడ్ ఆపరేషన్ కోసం మెడపై స్పష్టమైన కోత అవసరంగా కాగా ఈ ఆసుపత్రి వైద్య బృందం ఆధునిక ట్రాన్స్ ఓరల్ ఎండోస్కోపిక్ థైరాయిడెమికెమిస్ట్రీ పద్ధతిని ఉపయోగించి నోటిలో చిన్న రంధ్రాల ద్వారా శస్త్రచికిత్స పూర్తి చేశారు. దీంతో రోగికి బయట ఎలాంటి మచ్చలు లేకుండా తక్కువ నొప్పితో తక్కువ రక్తస్రావంతో చికిత్స పూర్తవడం ప్రత్యేకంగా నిలిచింది. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని, కొద్ది గంటల్లోనే సాధారణ పనులు చేయగల స్థితికి చేరుకున్నారని వైద్యులు తెలిపారు. ఆధునిక సాంకేతికతో విజయవంతంగా పూర్తి చేసిన ఈ శస్త్రచికిత్సకు స్థానికులు, రోగి బంధువులు, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. థైరాయిడ్ చికిత్సల్లో ఈ విజయంతో లైఫ్ లైన్ తులసి ఆసుపత్రి ప్రతిష్టత మరింత పెరిగింది. బేసికలీ మన సెంటర్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ అయితే ఉన్నాయి. యూజువల్లీ మనం చేసే కేసెస్ అన్ని హై రిస్క్ అని వెరీ హై రిస్క్ కేసెస్ చేస్తూ ఉంటాము. సో యూజువల్లీ ఇటువంటి కేసెస్ అన్ని కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉంటాయి. ఫుల్ ఎనస్థీషియా ఇచ్చే టెక్నిక్స్ అన్ని వేరు ఉంటాయి. సో యూజువల్లీ బ్లాక్స్ అని, లేకపోతే ఫ్రాక్చర్ స్పైనల్స్ అని, సెగ్మెంటల్ స్పైనల్స్ అని, టెక్నిక్స్ కూడా సో ఎటువంటి హై రిస్క్ వెరీ హై రిస్క్ కేసెస్ అయినా మన దగ్గర హ్యాపీగా చేసుకోవచ్చు. Pastures అన్నట్టుగా. But what calls us or what's the calling for us is to provide a good affordable service. So and most of us are here on a simple salary basis, no much of tax attached to it. So we actually we take conscious decisions to do good clinical decisions. So that's the big advantage of this center. And we hope to provide state of the art, and then we want to progress to the level where we can actually provide the best medical services on this part of the city. That is our effort, and of course with your support. Great. Yeah, sir. Okay, అన్ని డయాగ్నోసిస్ చేసి, అల్ట్రాసౌండ్ చేసి, ఒక నీడిల్ బయాప్సీ చేసి, తర్వాత ఆపరేషన్ నిర్ణయం చేశాం. సో 1 year సిమ్టమ్స్, అండ్ ఇప్పుడు ఫైనల్ డెసిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెన్ సర్జరీ నోరు నుండి చేసాము. కాస్ట్ సేమ్ కాస్ట్ యాజ్ ద ఓపెన్ సర్జరీ. సో ఐ విల్ టెల్ యూ, బికాజ్ నేను 100+ ఇలా సర్జరీస్ నేను ఆల్రెడీ చేశాను. ఇక్కడ లేదు, చెన్నైలో, దుబాయ్లో, ఒమాన్లో, ఆ కంట్రీస్ దేశంలో ఫస్ట్ లైక్ దిస్ త్రూ ద మౌత్ నేను చేశాను. అండ్ నేను పబ్లిష్ చేస్తాను. ఎనీథింగ్ హ్యాస్ వాల్యూ. ఒక సైంటిఫిక్ పబ్లికేషన్లో రాసి పబ్లిష్ చేస్తామన్నా ఒక వాల్యూ ఉంది. సో అలా 2-3 పబ్లికేషన్స్ ఉంది. సో దేర్ కెన్ బి సమ్ కాంప్లికేషన్స్, బ్లీడింగ్ కెన్ హ్యాపెన్. ఈవెన్ నిన్నటే కొంచెం బ్లీడింగ్, తర్వాత వి కంట్రోల్, పేషెంట్ ఫైన్. మరియు ఒక నర్వ్ కదా, నర్వ్ ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ మర్చిపో ఛాన్స్ ఉంది. లక్కలీ అవాయిడ్ చేశాను, బికాస్ వీ హ్యాడ్ టాప్ మోస్ట్ డెంటల్ మ్యాన్ విత్ అస్, టీమ్ ఎఫర్ట్. సో ఈ ఆపరేషన్కి ఏమీ కాంప్లికేషన్స్ లేదు, రాదు, పేషెంట్కి ఏమీ రాదు. బయాప్సీ దేవుడు చేతుల. ఓకే, విత్ అనస్థెటిస్ట్ లైక్ డాక్టర్ ప్రఫుల్ 3 to 4 hours, లేదంటే ఈవెన్ 13 hours 14 hours ఏం రాదు. అలా కంట్రోల్ ఉంది. డాక్టర్ ప్రఫుల్, డాక్టర్ కరుణాకర్ ఐసీయూ. దట్ నేను చెప్పి కదా, ఐ కెనాట్ డూ ఒక స్మాల్ నర్సింగ్ హోమ్, ఎవరు లేదు, అక్కడ డేంజర్ వస్తుంది. బట్ హియర్ ఒక టీమ్ ఉంది. సో ఎనీ పెద్ద ఆపరేషన్ అలాగ టీమ్ సపోర్ట్ ఉంది కదా, ఏమి ప్రాబ్లం రాదు. అండ్ మళ్ళీ ఒక నెలకు ఒకసారి రామంటారు. కలుసుకున్న సర్జరీ అంటేనే ఇట్ టేక్స్ ఎ వెరీ స్టీప్ లెర్నింగ్ కర్వ్. చాలా ఏళ్ళ నుంచి మంచిగా నేర్చుకొని, అక్కడ చిన్న నర్వ్ ఉంటుంది, ఆ నర్వ్కి మన హెయిర్ ఉన్నంత నర్వ్ ఉంటుంది, దానికి కొంచెం డ్యామేజ్ అయితే జీవితాంతానికి వాయిస్ పోయినట్టే అనమాట. అందుకని అలాంటి పరిస్థితుల్లో చిన్నగా మామూలుగా మనం ఓపెన్ చేసుకుంటే చాలా స్టీప్ లెర్నింగ్, చాలా ఏళ్ళు పడుతుంది. మనకు ఎక్స్పర్టీస్ రావాలి. వాళ్ళ ఎక్స్పర్టీస్ వచ్చి దాని తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో త్రూ ఏ స్మాల్ హోల్ లైక్ ఏ కీ హోల్ సర్జరీ అనేది. అండ్ లక్కీలీ సార్కి కీ హోల్ సర్జరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ ఇన్ ద వరల్డ్. సో ఇది వెన్ ఆల్ ది టీమ్ ఫార్మ్స్ అప్, ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. అట్లా
సో అందుకని యాక్చువల్లీ చెప్పాలంటే హైదరాబాద్లో కూడా ఎక్కువ మంది ఈ కేసు చెయ్యరు, బేసికలీ బికాజ్ ఆఫ్ ది ఎక్స్పర్టీస్ అది. సో ఇట్స్ లక్కీ దట్ టువర్డ్స్ ది ఈస్ట్ హైదరాబాద్ వీ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు మూవ్ ఆన్. అంటే ముందు దీనిలో ఇంకా ముందంజు మనం వేసాము అనేసి ఒక సాటిస్ఫాక్షన్. దీని తర్వాత ఇంకా ఇట్లాంటివి బోల్డ్ అన్ని కేసులు తీసుకోగలము, మంచిగా చేయగలమన్న కాన్ఫిడెన్స్. అది రెండు అన్నీ కలిపి మనకి ఇక్కడ వచ్చినట్టు, అండ్ ఈ లోకల్ పాపులేషన్ ఇక్కడికి పెద్ద అడ్వాంటేజ్ ఉన్నట్టు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ ఇక్కడున్న ఎఫోర్డబిలిటీ రెస్ట్ ఆఫ్ ది సిటీలో లేదు. సో దట్ ఈజ్ అగైన్ బిగ్గెస్ట్ బూన్. ఇదే కాకుండా అంటే నిన్ననే మనకి ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ కేసు, ఐ థింక్ దట్ విల్ బి బెస్ట్ ఎక్స్ప్లెయిన్ బై హిమ్. ఒక మనిషి 5 నిమిషాల్లో 100% ప్రాణం పోవాల్సిందే, అది మన ఇయర్లో 5 నిమిషాల్లో వాళ్ళని కరెక్ట్ టైంలో షాక్ ఇచ్చి ఇప్పుడు ఆ పేషెంట్ ఐసీలో నవ్వుతూ చిరునవ్వుతూ కూర్చున్నాడు. దట్ ఈజ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫర్ ఎనీ డాక్టర్ ఆర్ ఎనీ హాస్పిటల్. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 2 minutes. Tell me how this is a death ka ECG and myself Dr. Bhaskar, MD anesthesia and critical care physician. louder into the mic. Nice, louder into the mic. We want to hear you. Sridhar ani known case of CKD and over 10 years nunchi hemodialysis మీద ఉన్నాడు. సడన్ గా SOP తోటి ఇన్ VT వెంట్రికులర్ టెకికార్డియా, అది ఎందుకు వచ్చింది ఎవాల్యుయేట్ చేయడానికి అదంతా కొంచెం టైం పడుతుంది. కానీ దానికన్నా ముందు మా టీం ER టీము నేను మాకున్న ఎక్స్పీరియన్స్తోని కొంచెం కోఆర్డినేట్ చేసుకొని పేషెంట్ చెప్పే సిమ్టమ్స్తోని ఈవెన్ ఇన్వెస్టిగేషన్ రాకుండా కూడా ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ తోటి పేషెంట్ వచ్చింది ఏంటంటే SOP అంటే సింపుల్ సిమ్టమ్స్తో వచ్చాడు. కానీ ఆయన డయాగ్నోస్ అయింది మేము ఇంటర్వ్యూన్ అవ్వకపోతే ఇమీడియట్ కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది. ఫస్ట్ వీ ట్రైడ్ విత్ కెమికల్, అంటే కెమికల్గా అంటే మందులు ఇచ్చి తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఈవెన్ మందులు ఇచ్చినప్పుడు ఒక 5 minutes మామూలు ఇమీడియట్ మళ్ళీ దానివల్ల బీపీ పడిపోవడం, గుండె కొట్టుకోవడం తగ్గడము. సో సెకండ్ డోస్ తర్వాత కూడా నార్మల్ అవుతున్నాడు, మళ్ళీ రికవర్ అవుతుంది. సో ఇమీడియట్లీ అలాంగ్ విత్ ఆల్ టీమ్స్, అంటే మా దగ్గర ఉన్న టీం అందరినీ గైడ్ చేస్తూ షాక్ చూపించదా సార్? Before shock, after shock. ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు వీటితో వచ్చారు. అది మనకి ECG చూస్తే నార్మల్ పీపుల్ కన్నా అర్థమైపోతుంది అది ఎలా ఉంది ఏందని. అంటే ఇప్పుడు అన్నిట్లలో మనకి ECG ఫామ్ అనేది ఎలా ఉంటుందని అర్థమవుతుంది. దీన్ని చూడగానే ఇది అబ్నార్మల్ అని అర్థమైపోతుంది. ఇది ఫస్ట్ తర్వాత మనము ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చిన తర్వాత దిస్ ఇస్ ది స్టేటస్. This is the status. Normalization. So ER లో కొంచెం స్టెబిలైజ్ చేసిన తర్వాత ది రీజన్ ఫర్ అదన్నది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు హైపర్ కెలిమియా. CKD పేషెంట్లో మన మూత్రం నుంచి బయటకు వెళ్ళదు కాబట్టి హైపర్ కెలిమియా డయాగ్నోసిస్ ఇమ్మీడియట్లీ వితిన్ సెకండ్స్లో డయాలసిస్ చేసాం. పేషెంట్ ఇప్పుడు నార్మల్గా డిశ్చార్జ్ కూడా ప్లాన్ చేసాం. వితిన్ 1 డేలో లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అయిపోయింది. అంటే కార్డియాక్ అరెస్ట్ అవ్వాల్సిన పేషెంట్ని మనం ట్రీట్ చేసాం. So with all facilities that we have. డాక్టర్ రాజ్ కుమార్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. బికాస్ ఇప్పుడు 30 yearsగా ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో అట్లీస్ట్ చాలా గొప్ప సర్జరీ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ ఈ విల్ డూ అట్లీస్ట్ 1 or 2 సర్జరీస్ విచ్ ఈస్ వెరీ ఎక్సెప్షనల్. మేము అది చూస్తూనే ఉన్నాం, 20 yearsగా చూస్తున్నాము. ఒక స్మాల్ ఎక్స్పీరియన్స్ నిన్న నేను ఫ్లైట్లో వచ్చినప్పుడు నాతో ట్రావెల్ చేసినప్పుడు చెప్పాడు, యాక్చువల్గా మేము ఎక్కడ వెళ్తున్నట్టు అడిగాడు. మేము లైఫ్ లైన్ హాస్పిటల్ ఇక్కడ మార్కెటింగ్ డైరెక్టర్ నేను వెళ్తున్నానంటే డాక్టర్ రాజ్ కుమార్ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు అని అడిగాను. దెన్ ఈ సేమ్ వన్ థింగ్, డాక్టర్ రాజ్ కుమార్ ఈ వరల్డ్ రెండౌండ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటే నెంబర్ 1, నెంబర్ 2లో ఫర్ ద ఎంటైర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. దట్స్ వాట్ ఈ గేమ్ టు మీ దట్ ఇంపోర్ట్ ఈస్ గోయింగ్ టు. సో అలాగా అంత మంచి డాక్టర్ హైదరాబాద్ వచ్చింది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హైదరాబాద్, ఎస్పెషలీ ఫర్ ఈస్ట్ హైదరాబాద్. ఇట్స్ ఈవెన్ బెటర్. ఇప్పుడు మీరు ఇప్పటి నుంచి చూసారంటే ఎవ్రీ మంత్ దెర్ విల్ బి సమ్ నాయిస్ అబౌట్ డూయింగ్ వెరీ రేర్ సర్జరీస్. కీహోల్ సర్జరీ మరి గురించి మాట్లాడారు కదా, కీహోల్ సర్జరీలో ఈజ్ ఎక్స్పర్ట్, ఈజ్ ద ఫ్రంట్ రన్నర్. అతనే ఫస్ట్ అదంతా స్టార్ట్ చేశారు ఇండియాలో. దెన్ స్కార్లెస్
ఇప్పుడు మీరు సర్జరీ చేశారని కూడా తెలియదు, అంత బాగా చేసి పంపిస్తారు. అండ్ యాజ్ యూ రైట్లీ సేడ్, పెద్ద హాస్పిటల్ చిన్న ఖర్చు. దట్ ఈస్ అట్లా మనం అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, అందులో అన్ని ఫెసిలిటీ ఇవ్వాలి. మీరు కావాలంటే ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఐ వాంట్ యూ టు జస్ట్ గో అరౌండ్ అండ్ చెక్ ద ఫెసిలిటీస్. అండ్ ఒక్కొక్క రూము వాళ్ళు స్టే చేసినది, మన ఐసీయూ, మన క్యాత్ ల్యాబ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ కంపారిటివ్లీ చాలా గొప్పగా ఉంటుంది. యాక్చువల్లీ ఐ థింక్ ఎక్సెప్షనల్గా ఉంటుంది. అండ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఈవెన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్, మీకు ఎప్పుడు ఏదైనా ఉంటే కూడా యూ కెన్ కమ్ టు అస్, విల్ రియలీ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. సో దట్ ఈస్ వర్డ్. అట్లా రాజ్ కుమార్ ఎక్కడన్నా ఉన్నారంటే సర్వీస్ ఇస్ ద ఫస్ట్ మంత్ర ఫర్ హిమ్. చాలా బాగా చేసి పంపిస్తాడు. అగైన్ యాజ్ యూ సేయింగ్, వీ డోంట్ వాంట్ టు హ్యావ్ ద రిలేషన్షిప్ ఇలాగ ఒక ప్రెస్ పీపుల్ మేము అలాగ ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఫ్యామిలీ. మీరు ఏది కావాలంటే ఇక్కడ మేము చెన్నైలో ఉన్నప్పుడు యూ విల్ కీప్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ ఆల్ ప్రెస్ పీపుల్. ఇక్కడ సో మీరు అనుకోవచ్చు ఈ సర్జరీకి డెంటల్కి ఏం సంబంధం అని. సో బేసికలీ ఏంటంటే ఇది ఒక కంబైన్డ్ ఎఫర్ట్ అనమాట. ఇది వచ్చేసి కీ హోల్ కూడా ఉంది, ఓరల్ ఎంట్రీ అంటే నోట్లో నుంచి వెళ్ళేది. నోట్లో దాంట్లో ఏమంటే ప్రాబ్లము, పేషెంట్ జనరల్లీ వచ్చేసి కీ హోల్ కాబట్టి సార్ చెప్పినట్టు ఒక రోజులోనే వచ్చేస్తారు. కానీ ఏమన్నా నోట్లో అయిందనుకోండి, తర్వాత సే అబౌట్ 2 months 3 months తర్వాత అలానే ఉండిపోతుంది. సపోజ్ లైక్ ఆయనకి సెన్సేషన్ లేకుండా ఉండడం, ఎందుకంటే చాలా నర్వ్స్ ఉన్నాయి, వెరీ సెన్సిటివ్ అనమాట నోర్ అనేది. సో ఇలాంటిదే ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్. జనరల్లీ అనుకుంటారు యాక్చువల్లీ 9 branches ఉన్నాయి. Just experiment. It's not an experiment. Based on the experience, you shouldn't think of trying something new to kill patients. ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ కవర్స్ ఏంటంటే ఫేస్ లో ఉన్న అన్ని, మన యాక్సిడెంట్ అయింది అనుకోండి, సర్జరీస్ మీకు అందరికి ముఖేష్ తెలిసి ఉంటుంది. సినిమా హాల్లో నేను వచ్చేసి సిగరెట్ స్మోకింగ్ చేసేటోన్, అంటే ఇండివిజువల్ గా చేయం కానీ సర్జన్ తోటి ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్. సో ఇలాంటి ఒక అడ్వాన్స్డ్ టీమ్, కీ హోల్ కానీ మినిమలీ ఇన్వేసివ్ అంటారు. అంటే కంప్లీట్లీ మీకు బయట నుంచి తెలియదు అనమాట. సే అబౌట్ ఒక 5-6 days లో కొంచెం స్వెల్లింగ్ అవన్నీ తగ్గిపోయింది అనుకోండి, పేషెంటే చెప్తేనే ఆయనకు తెలుస్తుంది అనమాట. సో అందుకని అని చెప్పి అన్ని టీమ్ ఎక్స్పర్ట్ ప్యానెల్, ఈ టీము కంబైన్డ్ ఎఫర్ట్ బెస్ట్. అంటే ఇంకా ఒక 10 years నేనేమనుకుంటున్నాను అంటే హైదరాబాద్ ఇంకా టాప్ లో వచ్చేస్తుంది, ఇప్పుడే టాప్ లో ఉంది. సో యాజ్ ఇంకా పెరిగేటప్పటికి డిమాండ్ దిస్ సైడ్ ఆఫ్ సర్జరీ అంటే ఓపెన్, నో వన్ వాంట్స్ ఓపెన్, దే వాంట్ హాస్పిటల్ రావాలి, వెళ్ళిపోవాలి, అంతే. వెళ్ళిపోయి దే షుడ్ కంటిన్యూ ద నార్మల్ లైఫ్. సో ఇలాంటి ఒక పర్టికులర్ ఒక ఫ్లోకి కావాల్సింది ఇలాంటి ఒక ఎక్స్పర్ట్ ప్యానల్. ముందంతా అక్కడ అటు సైడ్ యశోద కానీ వేరే వేరే హాస్పిటల్స్ కానీ వితౌట్ నేమింగ్ అటు సైడ్ ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లేటెస్ట్, కంప్లీట్లీ లేటెస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఈ యూనిట్ ఉందన్నమాట. కెన్ కమ్, దే కెన్ బి వెరీ వెరీ అష్యూర్డ్ దట్ యూ గెట్ బెస్ట్ కేర్ హియర్. థ్యాంక్ యూ. తెలుగు అలాగా ఇంప్రూవ్మెంట్ లేదు ఇప్పుడు వరకు. ఓకే, సారీ. హలో, కెన్ హియర్ మీ నౌ? సో వన్స్ మోర్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఇప్పుడు బిట్వీన్ ఈస్ట్ హైదరాబాద్ అండ్ వెస్ట్ హైదరాబాద్ ఒక చాలా డిఫరెన్స్ ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్, కరెక్ట్. ఒక పెద్ద ప్రాబ్లమ్ మీన్స్ గో టు గచ్చిబౌలి, గో టు దట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు వెస్ట్ హైదరాబాద్. ఆ ఫీలింగ్ చెప్పినట్లుగా నేను ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఎస్టర్డే ప్లీజ్ బ్రింగ్ దట్ సుందర్ రెడ్డి తమ్మి 5 hours. ఒక గొంతులో గడ్డ థైరాయిడ్, ఎవ్రీబడి నోస్ థైరాయిడ్ కదా. ఈ థైరాయిడ్కు ఒక పెద్ద ఆపరేషన్, కటింగ్ సైడ్ టు సైడ్, బ్లీడింగ్, పెయిన్, లైన్, స్టిచ్చింగ్ అలాగుంది. ఫస్ట్ టైం ఇన్ ఈస్ట్ హైదరాబాద్ కంప్లీట్గా థైరాయిడ్, నోర్ నుండి ఇక్కడ నుండి క్రిందకు కంప్లీట్లీ ఎండోస్కోపికలీ రిమూవ్ చేసాము రేపు. యూజువలీ పెద్ద ఆపరేషన్ తర్వాత పేషెంట్ 5-6 days లైంగ్ డౌన్,
పెయిన్ అలాగా. ఈ పేషెంట్ వారు ఇప్పుడు ఈజ్ వాకింగ్ డౌన్ ఆర్ కమింగ్ డౌన్ a lift to talk to all of you. Only yesterday 4 hours 5 hours operation finished at 4:30 5 o'clock, and morning is sipping, is drinking, no cuts anywhere in the body. Cuts are only inside. Now how is it possible? Possible because, I mean, can I have a little less noise ma in the back? Why it's possible in East Hyderabad? Because like in West Hyderabad, we have latest of doctors and technology, and mana duty kartavyamo to introduce such doctors. Ee pedda operation not possible unless ICU is very very strong, and we have Dr. Karnakar doing a great job in ICU. So patient through the night no aim problem ledu. My right hand for the operation, in charge of general surgery, in charge of gastroenterology, Colonel Rao. Both Karnakar has got lot of government medical experience, and Colonel Rao is from the army medical experience, including Kargil. Chala major surgeries finished chesi ikkada vacharu, and he is giving me great support, and he is actually in charge of this patient, Colonel Rao. Varu ippudu Telugulo ela chesamo anni details ippudu istaru. Of course, Muthukrishnan sir is one of the top post people. He's like a consortium chairman, okay, strong support from the management. East side lo strong support from executive director of marketing who arranged all this. His name is Mr. Muniratnam Naidu. Manavadu meer Telugu cheppochu. This is Dr. Bhargav. See, ee thyroid gaddaku full nooru nundi chesi kada. So you need expert in dental, facial, maxillary surgery. Yella Colonel Rao. See, Dr. Rajkumar gurinchi కొన్ని విషయాలు చెప్పాలి. బికాస్ ఇప్పుడు 30 yearsగా ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో యాక్చువల్లీ చాలా గొప్ప సర్జరీ చేస్తుంది. ఎవ్రీ మంత్ యూ విల్ డూ అట్లీస్ట్ 1 or 2 సర్జరీస్ విచ్ ఈస్ వెరీ ఎక్సెప్షనల్. మేము అది చూస్తూనే ఉన్నాం, 20 years చూస్తున్నాము. ఒక స్మాల్ ఎక్స్పీరియన్స్ నిన్న నేను ఫ్లైట్లో వచ్చినప్పుడు నాతో ట్రావెల్ చేసినప్పుడు చెప్పి వరల్డ్ రినౌన్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటే నెంబర్ 1 నెంబర్ 2లో ఫర్ ద ఎంటైర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. దట్ వాట్ ఈ గేవ్ టు మీ ద రిపోర్ట్. సో అలాగా అంత మంచి డాక్టర్ హైదరాబాద్ వచ్చింది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హైదరాబాద్, ఎస్పెషలీ ఫర్ ఈస్ట్ హైదరాబాద్. ఇట్స్ ఈవెన్ బెటర్. ఇప్పుడు మీరు ఇప్పటి నుంచి చూసారంటే ఎవ్రీ మంత్ there will be some noise about doing very rare surgeries. See, keyhole surgery మన గురించి మాట్లాడారు కదా, keyhole surgery is expert. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.